హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సండే కదండి, యాజ్ యూజువల్గా చికెన్ వచ్చేసిందండి. కడిగేసి శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మకాయ అదిగోండి నిమ్మకాయ చెక్క కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి ఇవేమో రసంలో వేద్దామని పక్కన పెట్టుకున్నానండి. ఇవి కట్ చేసి పెట్టుకుంటాను. ఈలోగా ఇది కొంచెం శుభ్రంగా నానుతుంది. కడుక్కొచ్చిన తర్వాత చికెన్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ చికెన్ ఎందుకు తెప్పిస్తానంటండి, మా చిన్నబాబు పళ్ళకి క్లిప్ పెంచుకున్నాడండి. వాడు హార్డ్గా ఉంటుంది మటన్ అయితే, కుక్కర్లో పెట్టినా కూడా కొంచెం హార్డ్గా నవ్వలేకపోతున్నానమ్మా అంటున్నాడు. అందుకని చికెనే తెప్పిస్తున్నానండి ఎక్కువ. అది సంగతి. ఓకే అండి, ఇవన్నీ కట్ చేసుకొని మసాలాలు అవి తీసుకొని అంత అయినాక కర్రీ ఎలా ఉందనేది చూపిస్తాను. ఓకేనా. శుభ్రంగా కడిగేసండి చికెను. ఉప్పు కారం నిమ్మకాయ పిండుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయాలండి. ఇప్పుడే కొంచెం దించినప్పుడు కూడా వేస్తాను. చక్కగా మసాలా కూడా తీసేసి ఇట్లా పక్కన పెట్టేశానండి. కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తానండి కర్రీ. ఇదిగోండి ఉల్లిపాయలు చాప్ చేసేసుకున్నాను. మసాలా ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నాను మంచిగా. పచ్చిమిర్చి కట్ చేసి తర్వాత వేస్తానండి, చూపిస్తాను మీకు. చూసారా, రసం కూడా రెడీ చేసుకున్నానండి. ఇది మిరియాల రసం అండి. ఇందులో మిరియాలు వేసాను. వర్షాకాలం కదా, మిరియాల రసం వేసుకుంటే బాగుంటుంది మనకి అన్నంలో. దానికి తాలింపు కూడా ఇదిగోండి వేసుకుంటాను. ఇంకా మిగిలినవి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి ఈ వైపు వేసేస్తానండి. ఇంకా కర్రీ వేసేస్తాను. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామండి మరి ఇంకా. ఓకే, రెడీ టు స్టార్ట్. అంతా కర్రీ అయిపోయినాక రసం కూడా తాలింపు అది వేసేసినాక మళ్ళీ చూపిస్తానండి నేను. ఓకే అండి, బాయ్ అండి. ఇదంతా అయ్యేటప్పటికి కాసేపు టైం పడుతుంది. ఈలోగా కూడా మీరు కూడా అన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకోండి, కర్రీ చేసుకుంటాను. ఓకేనా, బాయ్ అండి. వేసేసానండి చికెన్. చక్కగా ఉడుకుతుంది చూసారా, అలా ఉడకాలి. కొంచెం ఉడికినాక సిమ్లో పెట్టుకోవచ్చు. ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకుంటే బాగుంటుంది మనకి. సరిపోయింది లేదనేది నేను కొంచెం వేస్తానండి చూసుకొని. మీరు కూడా చూసుకొని వేసుకోండి. సరిపోతే ఓకే, వేయొద్దు. లాస్ట్లో దించే ముందండి ఇది కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకుని ఇది వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సిమ్లో పెడదామండి. ఇంకా ఇవ్వండి సిమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు పెట్టుకుంటే చక్కగా దగ్గరగా అయిపోద్దండి. అప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేసుకుంటే సూపర్గా ఉంటుందండి. దానిలోకి ఇదిగోండి మిరియాల రసం చూసారా, అయిపోయింది. ఇది కూడా తాలింపు వేసేసాను. ఓకే, అయిపోయిందండి ఇది కూడా. ఓకే అండి, కర్రీ ఎంత దగ్గరికి అవ్వాలనేది చూపిస్తాను నేను లాస్ట్లోనే. ఓకే అండి. ఓకే అండి, కొత్తిమీర పుదీనా వేసేసాను. చూడండి, అలాగా ఒక 5 మినిట్స్ ఉడికితే బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ అంతా దిగుతుందండి. ఇగో సిమ్లో పెట్టాను. అది అలా దిగినాక ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చండి. ఇవ్వండి కుక్కర్ కూడా పెట్టేశాను. ఇంకా అయిపోయిందండి. ఇంక ఈరోజు నాకు కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలోని తినేయడమేనండి. చికెన్ వేసుకొని ఇవ్వండి మిరియాల రసం వేసుకొని చక్కగా తినేయడమేనండి ఇంకా. ఓకేనండి. ఈవినింగ్ టైంలో పక్షి ఏదో బయట అరుస్తుందని బయటకు వచ్చానండి. అది చూడండి చిన్నగా ఉందండి. పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు ఎంత గట్టిగా వస్తుందో చూడండి. ఇక్కడ మేము ఉండే చోట పక్షులు ఎక్కువ ఉంటాయండి. పైన ఒకటి చూసారా, దానికోసం అరుస్తుందో ఏమోనండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉందండి, గట్టిగా అరుస్తుంది. నైట్ పూరీలు వేయమన్నారండి మా వారు. వర్షం పడుతుంది, వేడివేడిగా పూరీలే, రైస్ వద్దులే అన్నారు. సరే అని చెప్పి పూరీలు వేద్దామని గోధుమ పిండి అంటే అదిగో మంచిగా నానబెట్టి పెట్టాను. పూరీలు మంచిగా బాగా వస్తాయి కదా అని ఇట్లా పెట్టుంచా. పూరీలు వేయించడం అయిపోయిందండి. లాస్ట్ది ఇది. ఇంకా ఇవిగా వేయించేసానండి. కర్రీ ఏమో ఇది ఉందండి, వేసుకొని తినేస్తాం ఇంకా. ఓకే అండి, ఇదే అండి ఈరోజు మా సండే స్పెషల్.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మంచిగా అందరూ కూడా తినేసి నిద్రపోండి. ఇదిగోండి ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకున్నాం. మేము కూడా తినేసి చికెన్ వేసేసుకోనండి పూరీలు తినేసి నిద్రపోతామండి. మీరు కూడా నిద్రపోండి మంచిగా. ఓకే అండి, గుడ్ నైట్.